అంటే దాని ట్రాన్స్లేషన్ అదంతా అది వేరే వాళ్ళు కూడా జీవ గోస్వామి ఇచ్చారు, ఏ ప్రూఫ్ ఎడిటింగ్ కూడా చేశారు, ప్లస్ సమ్ అదర్ డ్యూటీస్ ఆల్సో కమెంటెడ్ ఆన్ దాట్. కానీ ఇదేంటంటే స్పెషల్ గా సనాతన గోస్వామి రాసి అతనే కంపోజ్ చేశాడు. దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ అన్నమాట. సో ఈ బుక్ లో ఫస్ట్ మీరు చూడొచ్చు, ఈ బుక్ బృహద్ భాగవతామృత చాలా బ్యూటిఫుల్ బుక్ ఇది. అండ్ ఇంత థిక్ ఉంటుంది, ఇది 3 వాల్యూమ్స్ లో ఉంటుంది అనమాట. సో ఇది చాలా డెప్త్ లో ఉన్నది. మనము లాస్ట్ టైం అనుకున్నట్టు వర్స్ బై వర్స్ వెళ్తే చాలా మనకి ఏంటంటే టైం పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత డీటెయిల్ గా ఖాళీ చదువుకుంటూ పోతే మనకు అర్థం కూడా కావాలి. సో నేనేంటంటే ఆ చాప్టర్ లో ఉన్న మెయిన్ పాయింట్స్ అవి తీసుకొని దాని గురించి మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అంటే మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ మనము మేబీ ఆల్ ద పాయింట్స్ మనం కవర్ చేద్దాం. అంటే ఏ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ కాకూడదా. అండ్ ఇది స్టోరీ ఫామ్ లో చెప్తే ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కేవలము మనము చదువుకుంటూ ఇలా వెర్సెస్ ఇంగ్లీష్ లో చదువుకుంటూ పోతే కొద్దిగా బోరింగ్ అనిపించకూడదు అందరికి. ఆఫ్ కోర్స్ కొంతమందికి అది చాలా వెరీ డియర్, కానీ వి విల్ ట్రై టు సీ వి కవర్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఇన్ అవర్ లెక్చర్స్. సో బృహద్ భాగవతంలో 2 పార్ట్స్ లో ఉన్నదండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే ఒక డివోటీ గురించి ఉన్నది. అంటే ఒక నారదుడు ఒక రీసెర్చ్, ఒక సర్వే చేస్తాడన్నమాట. ఆ సర్వేలో ఏంటంటే అతను ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ కృష్ణుని కృప ఎవరిపైన, ఏ వ్యక్తి పైన ఎక్కువ ఉన్నదో అతనికి జిజ్ఞాస నారదునికి. అలా ఒక్కొక్క డివోటీ గురించి కృపా ప్రాప్తి అయ్యిందనేసి అతను వెళ్ళి వాళ్ళతో చెప్పడము, వాళ్ళని అప్రిషియేట్ చేయడము. వాళ్ళు అయ్యో కాదండి, నా పైన కృప ఏంటండి, నేను కాదు భగవంతుని కృప చెందింది, నాకన్నా కృప ఎక్కువ. అంటే రియల్ గా భగవంతుని కృప చెందంటే మీరు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీరు చూడొచ్చు అతనికి ఎంత కృప ఉందో అని. అక్కడ ఆ డివోటీకి వెళ్తే ఆ డివోటీ అంటే అయ్యో నేను కాదు నారదా, మీరు కావాలంటే రియల్ గా మీరు కృప చూడాలంటే మీరు అక్కడికి వెళ్ళండి, ఆ డివోటీతో కలవండి, దాంతో మీకు తెలుస్తుంది అని. సో ఇలాగే ఏంటంటే ఫస్ట్ నారదుడు ఈ భూప్రపంచం మీద, అర్త్ ప్లానెట్ మీద డివోటీస్ కో సర్వే చేస్తాడు. మళ్ళీ దాని తర్వాత పైలోకాలు అంటే తపలోకం, బ్రహ్మలోకం, దాని తర్వాత మళ్ళా దాని తర్వాత అవుట్ ఆఫ్ ద యూనివర్స్, రైట్. దాని తర్వాత స్పిరిచువల్ వరల్డ్ అంటే ఆధ్యాత్మిక జగత్లో, భౌతిక జగత్లో స్టార్ట్ చేసేసి ఆధ్యాత్మిక జగత్లో కూడా వెళ్ళి ఆ రీసెర్చ్ అనేది ఉంటుంది, సర్వే అనేది ఉంటుంది, అది నారదుడు చేస్తాడు. సో దాని గురించి డీటెయిల్ గా ఈ ఫస్ట్ పార్ట్ లో ఉన్నది. సెకండ్ పార్ట్ లో ఏమిటంటే ఒక గోపకుమారుడని ఒక బాలుడు అనమాట. అతను గోవర్ధన్ లో నివసించే బాలుడు. అతడు గురు కృప వల్ల, గురు మంత్రం వల్ల అతను భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలని, భగవంతుణ్ణి చాలా క్లోజ్ గా దర్శించుకోవాలి, సేవ చేయాలని అతనికి ఎంతో అంటే ఎంతో ఆశ, జిజ్ఞాస బట్టి అతను ఎక్కడైతే భగవంతుడు చాలా క్లోజ్ గా ఉంటాడో అక్కడికి వెళ్ళి సేవ చేద్దామని జిజ్ఞాసతో ఎన్నో ప్లేసెస్కి వెళ్తాడు. ఫస్ట్ ఈ భూప్రపంచంలో, దీనిపైన, దెన్ దాని తర్వాత స్పిరిచువల్ వరల్డ్. సో ఇది కూడా ఆ సెకండ్ పార్ట్ లో మనం చూడొచ్చు. అంటే గోపకుమారుడు పైలోకాలకి వెళ్ళేసి అక్కడ ఏమేమి చూస్తాడు, ఆ లోకంలో ఎలా ఉంటుంది. సపోజ్ ఇంద్రలోకం ఉన్నది, ఇంద్రలోకంకి వెళ్ళి ఇంద్రుని కలుసుడు, ప్లస్ అక్కడ ఇంద్రుడు ఎవరిని అక్కడ వర్షిప్ చేస్తాడు, ఉపేంద్ర, రైట్, వాళ్ళ బ్రదర్ అయిన ఉపేంద్రని. అంటే భగవంతుడు విస్తరించిండు ఉపేంద్రగా. అలాగా అతను గోపకుమారుడు చేసిన అన్ని ప్లానెట్స్కి వెళ్ళి ఆ చూడడము, దాన్ని సెకండ్ పార్ట్ లో ఉన్నది. సో ఈ 2 పార్ట్స్ 3 వాల్యూమ్స్ లో ఈ 2 కవర్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ మనము సనాతన గోస్వామి గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ ఫస్ట్ చాప్టర్ ఈ ప్రిఫేస్ అయిన తర్వాత ఆథర్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ అది, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సనాతన గోస్వామి గురించి ఫస్ట్ మనము కొంచెం డిస్కస్ చేసేసి
సనాతన గోస్వామి బ్లెస్సింగ్ తీసుకొని దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్. ఫ్రమ్ నెక్స్ట్ వీక్ మనం విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ వీక్ అండి అన్ఫార్చునేట్లీ నేను క్లాస్ చెప్పలేకపోతాను, ఎందుకంటే నేను ఈ మండే రోజు వియట్నాం వెళ్తున్నాను టిఓపి పనిలో. వియట్నాం ఒక వారం అవుతుంది అక్కడ. సో నెక్స్ట్ వీక్ ఈ క్లాస్ చెప్పలేను. దెన్ వీక్ ఆఫ్టర్ దట్ నేను వచ్చేస్తాను, అప్పుడు దాని తర్వాత వి కెన్ రెజ్యూమ్. సో ఫస్ట్ క్లాస్ వి విల్ స్టార్ట్ విత్ శ్రీల సనాతన గోస్వామి. సో మనము ఎప్పుడైతే చైతన్య చరితామృత చేశామో సనాతన గోస్వామి గురించి, రూప గోస్వామి గురించి, శిల జీవ గోస్వామి గురించి మనము చదువునాము. కానీ కొన్ని డీటెయిల్స్ అందులో కూడా డిస్కస్ చేసిన డీటెయిల్స్, చేయని డీటెయిల్స్ కూడా ఈ బుక్ లో కొంచెము మెన్షన్ చేస్తున్నది. ఈ బృహద్ భాగవతామృత ఏదైతే ఉన్నదో ఈ ఆథర్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి బయోగ్రఫీ దాంట్లో చైతన్య చరితామృతలో దీని గురించి ఉన్నదన్నమాట. అంటే ఎవరి గురించి? సనాతన గోస్వామి గురించి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి బయోగ్రఫీలో సనాతన గోస్వామి గురించి డిస్కషన్ ఉన్నది. సో అలా మనకు అందరికీ సనాతన గోస్వామి గురించి ఎక్కువ తెలుసు. ఎవరి ద్వారా? కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ద్వారా. అండ్ ఇది భక్తి రత్నాకర ట్రేసెస్ 6 జనరేషన్స్, అంటే 6 జనరేషన్స్ సనాతన గోస్వామి వల్ల 6 జనరేషన్ భక్తి రత్నాకర్ లో మనకు అది దొరుకుతుంది. వాళ్ళ లీనియేజ్ అనమాట. సనాతన గోస్వామి వల్ల లీనియర్ గురించి తెలుస్తుంది. సనాతన గోస్వామి, రూప గోస్వామి వీళ్ళు ఒక సారస్వత్ బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించారు. వాళ్ళు అప్పుడు కర్ణాటక, సౌత్ ఆఫ్ కర్ణాటకలో వాళ్ళు నివసించేవాళ్ళు. సారస్వత్ బ్రాహ్మణాస్ ఎవరు? వాళ్ళ 4 ఫాదర్స్. సనాతన గోస్వామి వాళ్ళ 4 ఫాదర్. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదరు రూపేశ్వర దాస్. రూపేశ్వర అతను సనాతన గోస్వామి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ముత్తాత. అండ్ అతను వాళ్ళ బ్రదర్తో కొద్దిగా వివాదం అయ్యేసి అక్కడి నుండి వదిలేసి ఈ బెంగాల్ ప్రావిన్స్ లో వచ్చేసాడు అనమాట. అంటే కర్ణాటక వదిలేసి వాళ్ళు అప్పటి నుండి ఈ వాళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి హరిహర. హరిహరతో కొద్దిగా వివాదం వచ్చేసి వాళ్ళు బెంగాల్ కి షిఫ్ట్ అయిపోయారు అండ్ మైగ్రేటెడ్ టు ద ఈస్ట్. అండ్ సనాతన గోస్వామి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి పద్మనాభ సెటిల్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ గంగా, నైహాటి. నైహాటి అని ప్లేస్ ఉన్నది బెంగాల్లో. అక్కడ గంగా ప్రవేశిస్తుంది. సో అక్కడ ఆ ఒడ్డున వాళ్ళు సెటిల్ అయ్యారు. అది వెస్ట్ బెంగాల్లో ఉన్నది. అండ్ సనాతన గోస్వామి వాళ్ళ తండ్రి గారు శ్రీకుమార అతని పేరు. శ్రీకుమార అతను ఇంకా కొద్దిగా ఈస్ట్ సైడ్ మూవ్ అయ్యాడు అనమాట అక్కడి నుండి. అది ఎక్కడ వస్తుందంటే జెస్సోర్ డిస్ట్రిక్ట్ లో వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతంలో బంగ్లాదేశ్ లో ఉన్నది జెస్సోర్ డిస్ట్రిక్ట్. సో అక్కడికి శ్రీకుమార మూవ్ అయ్యాడు అనమాట. అండ్ ఆ శ్రీకుమారకి ఎంతో మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో ఈ ముగ్గురు చాలా ప్రామినెంట్. ఎవరు? అమర, దెన్ సంతోష్, వల్లభ. రైట్. అమర్, సంతోష్ అండ్ వల్లభ వీళ్ళు చాలా డివోటెడ్ అనమాట. సో వేరే కొడుకులు కూడా ఉన్నారు, కానీ వీళ్ళ ముగ్గురు గురించి మనకు చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చింది. అయితే ఈ 3 బ్రదర్స్ లో ఎప్పుడైతే చిన్నప్పుడు ఉండో వాళ్ళు అమర్ అండ్ సంతోష్ వచ్చేసి వాళ్ళు కృష్ణ భక్తులు చిన్నప్పటి నుండే. ఎవరైతే వల్లభ ఉన్నాడో వాళ్ళ బ్రదరు అతను వచ్చి రామచంద్ర భక్తుడు అని. రైట్. అండ్ చిన్నప్పటి నుండే ఈ సంతోష్ ఎవరైతే సనాతన గోస్వామి తర్వాత సంతోష్కి ఒకరోజు స్వప్నంలో ఏమొచ్చిందంటే ఒక బ్రాహ్మణుడు వచ్చేసి అతనికి భాగవతం బుక్ ఇచ్చినట్టు అతనికి స్వప్నం వచ్చింది. తెల్లవారుజామున లేసేసి అరే ఏంటి ఇంత మంచి స్వప్నం చూసాము, ఎవరు వచ్చే ఒక బ్రాహ్మణుడు వచ్చేసి నాకు ఈ భాగవతం ఇచ్చినట్టు నాకు స్వప్నం వచ్చింది అని ఎంతో ఆయనకు సంతోషం అవుతుంది. ఎందుకంటే స్వప్నంలో కూడా భాగవతం వచ్చిందంటే చాలా ఆస్పిషియస్. మరుసటి రోజే అదే బ్రాహ్మణుడు ఎవరైతే స్వప్నంలో వచ్చిండో అతను ఆ సనాతన గోస్వామి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ భాగవతం ఇచ్చాడు. అప్పుడు సనాతన గోస్వామికి చాలా చాలా సంతోషమైంది. ఎస్, ఇది భగవంతుని కృప.
ఎవరైతే నాకు స్వప్నంలో వచ్చాడో అదే బ్రాహ్మణుడు వచ్చేసి నాకు ఇది ఇస్తుందంటే ఆ ఇండికేషన్ ఏంటంటే ఇది భాగవతం చదవాలని, భాగవతం ప్రచారం చేయాలని భగవంతుడు ఇచ్చే ఇండికేషన్ నాకు అనేసి ఎస్టే కింద. అండ్ చాలా చిన్నప్పటి నుంచే వాళ్ళు స్కాలర్స్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ కంపిటెంట్ అనమాట, కంపిటెంట్ స్కాలర్స్. అండ్ చాలా మేనేజరల్ ఎబిలిటీ అందరిలో ఉండదు. స్కాలర్షిప్ నాలెడ్జ్ ఉండొచ్చు కొంతమందికి, కానీ ఆ మేనేజ్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి. అది ప్రతి ఒక్కరిలో ఉండదు. కానీ ఈ రూప సనాతనలో అమర్ అండ్ సంతోష్ అండ్ వల్లభ్ కూడా, వాళ్ళ ముగ్గురులో చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి, చాలా కంపిటెంట్ స్కిల్స్. అండ్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఆ జెస్సోర్ నుండి మూవ్ అయ్యేసి, దాని తర్వాత ఆ జెస్సోర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు జెస్సోర్ నుండి ఈ రామ్కేలి అనే స్థలానికి ఎలా వచ్చారో దాని వెనుక కూడా ఒక స్టోరీ ఉన్నది. ఈ బుక్ లో లేదు, కానీ ఐ జస్ట్ నో దట్. ఒకరోజు అక్కడ నవాబ్ హుసేన్ షా అతనికి ఒక మినిస్టర్ ఉండే. ఆ మినిస్టరుకి నవాబ్ హుసేన్ షా ఒకరోజు సడన్ గా ఏమి చెప్పకుండా అతన్ని డ్యూటీలో నుంచి తీసేస్తాడు, మినిస్టర్షిప్. ఇతను కూడా ఏమన్నాడు, ఓకే నవాబ్ హుసేన్ షా తీసేశాడు, అతనికి చాలా బాధ ఉన్నది, కానీ కారణం కూడా చెప్పలేదు, ఎందుకు అలా తీసేశాడు, నన్ను హతాశముగా ఎందుకు తీసేశాడు. అతను దుఃఖంలో వెళ్తూ ఉన్నాడు. ఎంతో దూరం వెళ్ళిన తర్వాత అతను ఈ రామ్కెలి అనే గ్రామంకి అక్కడ వచ్చినప్పుడు అక్కడ అమర సంతోష్ వాళ్ళిద్దరిని కలిశాడండి, రూప గోస్వామి సనాతన గోస్వామి. కలిసినప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి ఎందుకు ఇలా దుఃఖంగా ఉన్నావు అంటే, ఈ నవాబ్ హుసేన్ షా నన్ను కారణం కూడా చెప్పకుండా నా పొజిషన్ నుంచి, నా పోస్ట్ నుంచి నన్ను తీసేశాడని. అయితే వాళ్ళు ఏమంటారు, సరే నువ్వు పని చేయి, నువ్వేంటంటే మీ గ్రామంలో అంటే ఇక్కడ రాజ్యంలో ఉన్న ఒక వాటర్ ట్యాంక్ ఉంటుందన్నమాట, అది నువ్వు రిపేర్ చేయించు, దెన్ నీ కింగ్ చాలా ఇంప్రెస్ అవుతాడని. అతనికి అర్థం కావాలి, వాటర్ ట్యాంక్ రిపేర్ చేయించడం ఏంది, ఓకే వీళ్ళు చెప్పారు కదా సరే అని అతను వెళ్ళేసి మళ్ళా ఆ రాజ్యంలో ఆ వాటర్ ట్యాంక్ దాన్ని రిపేర్ చేయించాడు. ఆ రాజుకి హుసేన్ షాకి ఈ వార్త తెలుస్తుంది. అతను పిలిచేసి అడుగుతాడు, ఏంటి నిన్ను తీసేశాను, కారణం కూడా చెప్పలేదు, నువ్వు ఈ వాటర్ ట్యాంక్ రిపేర్ చేయించావు, నీకు ఎవరు చెప్పారు ఇది చేయించమని అంటే, అప్పుడు అంటాడు అతను, లేదు సార్, నేను ఇక్కడ రామ్కేలి అనే స్థలానికి వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రూప సనాతన అని, వాళ్ళు నాకు చెప్పారు. అంటే ఆ రాజు మనసులో ఏదైతే ఉన్నదో అదే విషయం అయిందనమాట. ఎప్పుడైతే ఇమ్మీడియట్ గా వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే ఆయన ఎంతో సంతోషం అయిపోతాడు రాజు. ఆ రాజు పిలుస్తాడు వీళ్ళని, పిలిచేసి అప్పుడు అర్థమవుతుంది, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నా మనసుని ఎలా అర్థం చేసుకోగలిగారు, ఇంత దూరం కూడా ఇంత ఉన్నది, ఎలా అర్థం చేసుకున్నారు, సో వీళ్ళు చాలా ఎలిజిబుల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని పిలిపించాడు. సో అమర్ సంతోష్ వాళ్ళు అక్కడ వెళ్ళారన్నమాట రామ్కేలికి, జెస్సోర్ డిస్ట్రిక్ట్ నుంచి రామ్కేలికి వెళ్ళారు. అక్కడ రామ్కేలిలో ఇతను నవాబ్ హుసేన్ షా అన్నమాట. సో అప్పుడు హుసేన్ షా ఏమంటాడు, మీకు నా మనసులో ఉన్నది ఏదో తెలుసు కాబట్టి నాకు మీరు చాలా బెస్ట్ మినిస్టర్స్ అవుతారు, ఎందుకంటే నేను ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నానో అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది ఈజీగా అవుతుంది, కాబట్టి మీరు నా కింద మంత్రిలాగా పనిచేయాలని. కానీ సంతోష్ అమర్ ఇద్దరు ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీకుమార, అతను ఎంత స్ట్రిక్ట్ బ్రాహ్మణ్ అంటే, అతను సపోజ్ ఒక మాంసం తినే వ్యక్తితో కలిశాడన్నా కూడా ఇంటికి వెళ్ళేసి అతను స్నానం చేస్తాడు, ఫాస్టింగ్ చేస్తాడు. కేవలము ఒక మలేచా అంటే ఎవరైతే మాంసం తింటారో వాళ్ళని మలేచాస్ అంటారు, నీచ జాతం. సో వాళ్ళ కేవలం చూసినా గాని తగిలినా గాని అతను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాడు, అంత స్ట్రిక్ట్ మనిషి. వాళ్ళ ముగ్గురు పుత్రులు హుసేన్ షా కింద ఎవరైతే మీట్ ఈటర్, ఎవరైతే మలేచా అతను
అతని కింద పనిచేస్తుంటే చాలా దుఃఖం కలిగింది అతనికి. కానీ అక్కడ హుసేన్ షా ఏం కండిషన్ పెట్టాడంటే వీళ్ళు ఒప్పుకోలేదు చేయడానికి మంత్రుల్లాగా. హుసేన్ షా అన్నాడు, మీరు కనుక నా కింద పని చేయకపోతే ఈ బ్రాహ్మణ కమ్యూనిటీ ఉన్నది కదా, నేను అందరినీ చాలా పీడిస్తాను. అందరినీ చాలా నేను ఈవెన్ ఏ హెద్దుకి వెళ్తానంటే వాళ్ళని అప్పుడప్పుడు నేను చంపేస్తాను కూడా, అంత వరకు వెళ్తా అంటే వేరే వాళ్ళ కోసము, ఆ బ్రాహ్మణ కమ్యూనిటీ కోసము అమర్ అండ్ సంతోష్ వాళ్ళు ఒప్పుకుంటారు ఫైనల్ గా ఆ హుసేన్ షా కింద పని చేయడానికి. రైట్, ఈవెన్ దో వాళ్ళకు మనసు లేకున్నా కానీ వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది, జస్ట్ బికాస్ టు సేవ్ ద కమ్యూనిటీ, బ్రాహ్మణ కమ్యూనిటీని సేవ్. ఎందుకంటే ఆ టైంలో ఈ ముస్లిం పాలన చాలా ఉండేయండి. వాళ్ళు ఏంటంటే ఆ కింగ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళ బుర్ర కూడా ఎలా ఉంటుందంటే ఆ తిండి తమో గుణంలో ఉండ ఆ తిండి తినేసి అలాగే తయారవుతుంది. ఎవరైతే సత్వగుణంలో ఉన్న ఆహారం తీసుకుంటే వాళ్ళది అట్లీస్ట్ కొంచెము బుర్ర మంచిగా పనిచేస్తుంది. కానీ రజోగుణం తమో గుణంలో ఉన్న వాళ్ళు కేవలము హింస, కేవలము వేరేళ్ళని ఎలా కష్టపెట్టాలి అదే వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే ఎలాగైతే ఈ గుణాలతో మనం అసోసియేట్ చేస్తే అలాంటిగా మన ప్రవృత్తి అవుతుంది. కాబట్టి ఈ రాజు వాళ్ళకు క్లియర్ గా చెప్పేస్తాడు, మీకు ఇది కండిషను, మీరు ఆలోచించుకోండి, మీరు కాపాడతారా లేకపోతే మీ సమాజాన్ని కాపాడు. సో అందరి కోసము వాళ్ళు ఫైనల్ గా ఒప్పుకుంటారు. సో రాజు ఏంటంటే సనాతన గోస్వామిని సకీర్ మలిక అని పేరు ఇచ్చారు, రూప గోస్వామి దబీర్ కాసా. ఎందుకంటే పేర్లు మారాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఈ హుసేన్ షా కింగ్డమ్ లో అందరు ముస్లిమ్స్, ఒక హిందూస్ వస్తే వాళ్ళకు టాలరేట్ అవ్వదు, కానీ పేర్లు మారుస్తారు. కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ స్కిల్ ఎబిలిటీ ఉన్నది కాబట్టి వాళ్ళని దాంట్లో మినిస్టర్షిప్ లో పెట్టుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు జాయిన్ అయ్యారు హుసేన్ షాలో, ఎంతో సంతోషం, ఎంతో హ్యాపీ ఉండే హుసేన్ షా. ఎందుకంటే అతను కార్యాలు చాలా ఈజీగా కొనసాగుతున్నాడు. అంటే రూప సనాతన్ని పెట్టుకొని అతను ఏదైతే సాధించాలనుకుంటుందో అది ఈజీగా సాధిస్తున్నాడు. సో అలాగా వాళ్ళు ఆ కింగ్డమ్ లో పనిచేసేవాళ్ళు. కానీ రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ మనసులో ఎప్పుడు చైతన్య మహాప్రభు గురించే వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళు విన్నారనమాట, ఇలాగా మహాప్రభు జన్మించిండు, రైట్, నవద్వీప్ లో అతను అవతరించిండు మహాప్రభు. కాబట్టి వాళ్ళు రామ్కేలిలో ఉన్నా గానీ వాళ్ళ మనసులో మహాప్రభు గురించే ఎప్పుడు ఉండేది. సో అప్పుడప్పుడు ఈ బ్రదర్స్ ఏంటంటే వాళ్ళు లెటర్స్ రాసేవాళ్ళు మహాప్రభు. అంటే ఆ టైంలో కబరి అందిస్తారు కదా, ఈ వార్తలు అందిస్తారు కదా, అలా అందించేవారు అనమాట. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఉద్ధరించండి అని. రైట్. అండ్ రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ ఇల్లు, ఎందుకంటే వాళ్ళు మినిస్టర్స్ కదా, వాళ్ళ ఇల్లు ఎలా తయారు చేశారంటే అచ్చు బృందావనం లాగానే. రైట్, ఆ గ్రీన్ పెయింటింగ్స్ వేసి కదంబ ట్రీస్ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక్కోరు వచ్చి ప్రైమ్ మినిస్టరు, ఇంకోరు వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్. సో చాలా పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు, అండ్ చాలా వెల్తీ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, కింగ్ అంటే వాళ్ళు చాలా వెల్తీ. సో ఎలాగైతే వృందావన్లో ఆ కుంజాస్ లో ఎలాగైతే అట్మాస్ఫియర్ ఉందో అలాగే వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లలో అలా చేసుకున్నారు. అంటే ఎప్పుడు ఆ కృష్ణుడు గుర్తు రావాలని, రాధాకృష్ణుడు గుర్తు రావాలని ఆ కుంజాస్ లో అలాగే వాళ్ళు డిజైన్ చేసేసారు. సో ఎందుకంటే వాళ్ళు మినిస్టర్స్, ఎవరు వాళ్ళని ఏం అనలేరు అనమాట. అండ్ చాలా వెల్త్ అక్యుములేట్ చేస్తారు, చాలా ధనవంతులు. రైట్. కానీ ఎప్పుడు మనసులో మహాప్రభు గురించి, కృష్ణుని గురించే వాళ్ళు తలుచుకునేవారు. సో చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆ నవద్వీప్ నుండి సంకీర్తన యజ్ఞం స్టార్ట్ అయినాక అతను బృందావన్ని వెళ్దామని వెళ్ళాడు. వెళ్ళేసి ఆ దారిలో అంటే కొంచెం డీటూర్ తీసేసుకుని రామ్కేలి గ్రామానికి వెళ్ళాడు ఫస్ట్ టైం. ఎప్పుడైతే రామ్కేలి గ్రామానికి వెళ్ళాడో అక్కడ ఒక రామ్కేలి గ్రామంలో ఒక తమాల్ వృక్షము, అక్కడ తమాల్ ట్రీ ఉన్నదన్నమాట. ఎక్కడైతే రూప్ సనాతన వాళ్ళు కూర్చున్నారు, అంటే సంతోష్ అమర. సో అప్పుడు మహాప్రభు వాళ్ళ మీద కరుణ చూపించేసి వాళ్ళ పేర్లు అప్పుడే మార్చేశాడు. రైట్, మార్చేసి వాళ్ళకు రూప గోస్వామి
అండ్ సనాతన గోస్వామి. అంటే సకర మలిక్, సనాతన గోస్వామి, దబీర్ కాసా, రూప గోస్వామి. అండ్ శ్రీవల్లభ్ ఉన్నాడు కదా, శ్రీవల్లభు అనుపమని పెట్టారు ముగ్గురు. సో ఈ ముగ్గురు పేర్లు మార్చేశారు. అంటే వాళ్ళని దీక్ష ఇచ్చినట్టే మహాప్రభు. పేర్లు ఇచ్చే కొత్త పేరు, సంస్కృత పేరు ఇచ్చినట్టు దీక్ష ఇచ్చినట్టే. సో దాని తర్వాత అక్కడ వాళ్ళు జీవ గోస్వామి అప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 years ఏజ్ అనుకుంటా, రైట్. ఈ శ్రీవల్లభ్ కొడుకు జీవ గోస్వామి. అండ్ అక్కడే రామ్కేలిలో అతను జన్మైంది జీవ గోస్వామి. సో ఇప్పుడు మనం రామ్కేలికి వెళ్ళినా కానీ అక్కడ చూడొచ్చు జీవ గోస్వామి పుట్టిన స్థలము, జీవ గోస్వామి మహాప్రభుని దర్శించిన స్థలం కూడా అక్కడే ఉన్నది, రైట్. అందరు గోస్వామిలో జీవ గోస్వామికి ఒకేసారి దర్శనమైంది మహాప్రభుది. దాని తర్వాత మళ్ళా దర్శనం. అందరు గోస్వామిలో ఎక్కువ దర్శించుకున్న మహాప్రభు అంటే రఘునాథ్ దాస్ గోస్వామి. రఘునాథ్ దాస్ గోస్వామికి చాలా అసోసియేషన్ దొరికింది మహాప్రభుకి. ఎందుకంటే నవదీప్ నుండి పానిహాటిలో నిత్యానంద ప్రభు కృప చూపించడం వల్ల నవదీప్ వదిలేసి అతను జగన్నాథ్ పూరి వెళ్ళాడు. జగన్నాథ్ పూరిలో మహాప్రభుతో చాలా కాలము అక్కడ సర్వీస్ చేశాడనమాట రఘునాథ్ దాస్ గోస్వామి. కానీ జీవ గోస్వామి మాత్రము అది ఒకటేసారి, దాని తర్వాత మహాప్రభుని పర్సనల్ గా దర్శించుకోలేడు. దెన్ ఇద్దరు బ్రదర్స్ అక్కడి నుండి మెల్లమెల్లగా ఎస్కేప్ అయ్యారు. ఎలాగా? రూప గోస్వామి, అనుపమ వాళ్ళిద్దరూ అక్కడి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు ఆ ప్రాంతం వదిలేసి. అండ్ రూప గోస్వామి సంపాదించిన ధనము అక్కడ ఒక గ్రాసరీ షాప్ అతనికి అక్కడ పెట్టేసి అతను చెప్పాడు సనాతన గోస్వామి వస్తే అతనికి ఇది ఇవ్వమని అని చెప్పేసి రూప గోస్వామి కబరించాడు. అంటే లెటర్ రాశాడు సనాతన గోస్వామికి. అండ్ సనాతన గోస్వామి ఏంటంటే అతను మనసు అస్సలు లేదు ఈ రాజ్య కార్యాల్లో. అప్పటికి రూప గోస్వామి వెళ్ళిపోయాడు. సో అతను ఈ రాజు కింగ్డమ్కి వెళ్ళాలి కదా ప్రతిరోజు హాజరు ఇవ్వడానికి. సో అతను వెళ్ళట్లేదు. ఆ రాజు అడిగాడు, ఏంటి సనాతన గోస్వామి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం అయిపోతుంది, ఇంకా రావట్లేదు, ఏంది అంతా ఓకేనా అని ఆ మెసేజ్ పంపిస్తాడు. అప్పుడు సనాతన గోస్వామి అంటాడు, లేదు రాజుగారు, నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు, అందుకే నేను రావట్లేదు ఈ రాజ్యానికి, అంటే కార్యాలు చూడడానికి. సో రాజు అంటాడు, ఓకే పర్లేదు, నువ్వు ఇంత కష్టపడతావు కదా, ఓకే నో ప్రాబ్లం, ఫస్ట్ నీ హెల్త్ చూసుకోండి. దాని తర్వాత 2 వారాలైంది, 3 వారాలైంది, ఇంకా రావట్లేదు. అప్పుడు కింగ్కి అతను ఏమంటాడు, అతని దగ్గర చాలా మంచి వైద్యం ఉంటుంది, రైట్. సనాతన గోస్వామి అతను అనుకుంటాడు అతని ఎవరితో వైద్యంతో చూస్తున్నాడు, కానీ ఈ వైద్యుడు నా వైద్యుడు వెళ్తే అతను చాలా ఎక్స్పర్ట్ కాబట్టి తొందరగా అతన్ని నయం అవుతుందని పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ వైద్యుడు వస్తాడో అక్కడ సనాతన గోస్వామికి, అతన్ని చెక్ చేస్తే అతను ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడు. అది చూసేసి రాజుకి చెప్తాడు. ఆ రాజు కోపంతో ఒక రోజు వస్తాడు సనాతన గోస్వామికి. సనాతన గోస్వామి చేసేది ఏంటి ప్రతిరోజు అతను పొద్దున్నే లేసేసి శ్రీమద్ భాగవతం కథ అక్కడ కొంతమంది బ్రాహ్మణాస్ని వైష్ణవాస్ని పిలిచేసి వాళ్ళ ఇంట్లో శ్రీమద్ భాగవతం గురించి చర్చించుకున్నారు. ఎప్పుడైతే రాజు వచ్చి చూసాడు చాలా కోపం వచ్చింది అతనికి. అంటాడు, సరే ఇవన్నీ వదిలేసి పదనయం పడి అంటాడు. అప్పుడు సనాతన గోస్వామి అంటాడు, నన్ను క్షమించండి రాజుగారు, నేను ఇంకా ఈ కార్యం చేయదలుచుకోలేను, నన్ను ముక్తి ఇవ్వండి, అంటే విడుదల చేయండి. ఆ రాజు చాలా కోపం అయిపోతాడు. ఆయన అంటాడు, నేను ఇప్పుడు ఒరిస్సాకి వెళ్ళాలి, ఆ ఒరిస్సా రాజ్యాన్ని నేను ఆక్రమించడానికి నాతో పాటు రా. అప్పుడు సనాతన గోస్వామి క్లియర్ గా చెప్పేస్తాడు, లేదు రాజుగారు, నేను రాలేను, నా వల్ల కాదు. అతన్ని ఇమీడియట్ గా ఒక ప్రిజన్ వేస్తాడు అనమాట, జైల్లో వేస్తాడు. నేను వచ్చిన తర్వాత నేను చూస్తాను నీ సంగతి అనేసి అతను వెళ్తాడు అనమాట కింగ్. సో దాని తర్వాత మనం చూసాం ఎలాగా సనాతన గోస్వామి అక్కడ ఉన్న జైలర్ కి ఆ కాయిన్స్, అంటే గోల్డ్ కాయిన్స్ ఏదైతే రూప గోస్వామి పెట్టెళ్ళాడో అవి ఆఫర్ చేసేసి దాని తర్వాత బయటికి వెళ్ళేసి అక్కడి నుండి పారిపోతాడు అనమాట. జైలు వెళ్ళి పారిపోయి మధ్య దారిలో వాళ్ళ బావగారైన శ్రీకాంత సేన్ అతన్ని కలిసేసి అక్కడి నుండి ఆయన వారణాసి వెళ్ళడానికి అతను హెల్ప్ చేస్తాడు.
హెల్ప్ చేసినప్పుడు ఎప్పుడైతే ద్వారానికి వెళ్తాడో చైతన్య మహాప్రభు అప్పుడు వారణాసిలో ఉంటాడు. సో చైతన్య మహాప్రభు ఇంట్లో ఉన్నప్పుడు అతను మహాప్రభు అంటే చంద్రశేఖర ఆచార్యని మహాప్రభుకి అక్కడ సర్వీస్ చేస్తుంటాడు. తపన్ మిశ్రా చంద్రశేఖర్ ఆచార్య. సో చంద్రశేఖర్ ఆచార్యకి చెప్తాడు మహాప్రభు, బయటికి వెళ్ళు, ఒక ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప డివోటీ అతను బయట ఉన్నాడు, అతన్ని లోపల తీసుకుంటారు. ఎప్పుడైతే చంద్రశేఖర్ ఆచార్య బయటికి వెళ్తాడో కేవలం చూసేది ఏంది, ఈ సనాతన గోస్వామిని ఎలాంటి వేషం అతందంటే అసలు గడ్డం పెరిగేసి మొత్తము ఎన్నో రోజులు తిండి లేకుండా చాలా లీనమైపోయేసి, అంటే ఒక చాలా క్రూరంగా అతను తయారైంది. అతను అనుకుంటాడు మహాప్రభు ఎవరో గ్రేట్ డివోటీ వచ్చాడు, ఎవరు లేరు కదా అని మళ్ళీ వెళ్ళి మహాప్రభుకి చెప్తాడు. లేదు మహాప్రభు ఎవరు లేరు అక్కడ మీరు చెప్పినట్టంటే, మహాప్రభు అంటాడు అక్కడ ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, నువ్వు అతన్ని వెళ్ళి తీసుకురా. అప్పుడు వెళ్ళి సనాతన గోస్వామి లోపల తీసుకొస్తే సనాతన గోస్వామి వచ్చేసి మహాప్రభుని ఆ గడ్డి ముక్కతో నోట్లో పెట్టుకొని ఆఫర్ చేసేసి అతను ఆ నమ్ర భావంతో మహాప్రభు ముంగట ప్రకటిస్తాడు అన్నమాట. సో దాని తర్వాత చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని, రూప గోస్వామిని ఇన్స్ట్రక్ట్ ఏం చేస్తారంటే బృందావనంలో వెళ్ళేసి, బృందావనంలో వాళ్ళ కార్యం ఏంటి, ఈ గోస్వామిస్ కార్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ టైం ప్లేసెస్, లీలాస్థలీలు ఏదైతే రాధాకృష్ణ లీలాస్థలీలు బృందావన్ని దాన్ని ఎక్స్కవేట్ చేయాలి. ప్లస్ దాన్ని అందరికీ వచ్చి దర్శించుకోలాగా మంచిగా రెనోవేట్ చేసి, ఎక్స్కవేట్ చేసేసి, దాన్ని రెనోవేషన్ చేసేసి అందరికీ దర్శించే భాగ్యం కలగాలి. ప్లస్ ఈ ఎన్నో గ్రంథాలు రచించాలి. మహాప్రభు వీళ్ళపైనే డిపెండెంట్ ఉన్నాడు రూప్ సనాతన్ మీద. ఎందుకంటే వీళ్ళే ఈ భక్తి కల్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లేసి జనరేషన్స్ టు జనరేషన్ వచ్చిన డివోటీస్ కి, వైష్ణవాస్ కి అది ఒక లా బుక్స్ లాగా అవుతుంది అనమాట. రైట్. సో సనాతన గోస్వామి రచించింది హరిభక్తి విలాస్, భక్తి రత్నాకర్, దెన్ రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ డివోషన్, భక్తి రసామృత సింధు. ఇవన్నీ ఏంటంటే మనకే కాదు, పీడిలు వచ్చే జనరేషన్స్ కోసము ఇవి భక్తి బుక్స్ అన్నమాట. రైట్. ఈ బుక్స్ ఎడ్యుకేషన్ చాలా మందికి చూడండి, ఎన్నో టెంపుల్స్ లో కొంతమంది అంటారు ప్రభు ఆ టెంపుల్స్ లా ఏంటి డివోటీస్ ఇలా ఉన్నారు ఏంటి అంటే, కొన్ని టెంపుల్స్ లో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదండి. ఆ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆల్రెడీ మనకి ఏమవుతుందంటే కల్చర్ డివోటీస్ గా మనము తయారవుతాం. లేదు కేవలము హరే కృష్ణ మహామంత్రం చేస్తే చాలు యాక్చువల్లీ అది. కానీ దాంతో పాటు ఇంత గోస్వామిలు రచించిన గ్రంథాలు మనం చదివితే అది ఏమవుతుందంటే మన హార్ట్ ఏదైతే ఉందో, మనసు, ఈ గుండె చాలా సాఫ్ట్గా అవుతుంది. ప్లస్ మనకు ఈ ఎప్పుడైతే మాల జపిస్తామో దాంట్లో ఒక రుచి అనేది వస్తుంది. లేదంటే ఏదో 16 రౌండ్లు చేయాలండి, నాది కంప్లీట్ అవుతున్నది, పొద్దున్నే లేవగానే 4, దాని తర్వాత బ్రష్ చేయగానే 4, దాని తర్వాత భోజనం చేసిన తర్వాత 4, మళ్ళీ ఆఫీస్ నుండి వచ్చిన 4, అలా కాకుండా ఆ రుచి అనేది ఎవరైతే వ్యక్తికి వస్తుందో అతను ఈ ప్లానింగ్ కాకుండా, అంటే ఇప్పుడు చేయాలా అప్పుడు చేయాలా కాకుండా, ఎప్పుడు నేను లేవగానే చాంటింగ్ ఎలా చేయాలని అతనికి కోరిక కలుగుతుంది. ఎవరికైనా డివోటీస్ కి, మనకు కూడా మీ అందరికి చూడండి, ప్రతి ఒక్కరు మీరు అందరు చాంటింగ్ చేస్తున్నారు. డెఫినెట్ గా మీకు కూడా ఆ రుచి అనేది ఉన్నది. అందువల్లనే ఇంతకాలం చాంటింగ్ చేయగలిగారు. లేకపోతే రుచి లేనిది ఏమవుతుంది, తొందరగా మానేస్తాం. ఏంటండి ఇది చాలా బోర్ వస్తుంది, రేపు పొద్దున్న లేవగానే హరే కృష్ణ హరే రామనాలని ఎంతకాలం అనగలుగుతారు ఎవరైనా? అది పాసిబుల్ కాదు. అది ఎట్లా పాసిబుల్ అవుతుందంటే మన ఈ గ్రంథాలు చదివి దాని గొప్పతనం తెలుసుకొని దాన్ని మనము ఆశ్రయంలో తీసుకుంటే, ఆశ్రయిస్తే అప్పుడు మనకు దాని రుచి అనేది మనకు వస్తుంది. సో ఆ రుచి కలగడానికే మన రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, ఎంతో మంది ఆచార్యులు ఇన్ని గ్రంథాలు రాశారు. అల్టిమేట్ ఏమంటే మనకు ఆ నమ్మకం కావాలి, దృఢ నిర్ణయం కావాలి ఈ ప్రాసెస్ పైన. సో అలాగా వాళ్ళు సో వాళ్ళకి ఇచ్చిన పనులేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీలాస్థలిని కనుక్కోవడము, గ్రంథాలు రచించడము, టెంపుల్
మేజర్ ప్రిన్సిపల్ డీటీస్ ని స్థాపించడం, అది కూడా ఉన్నది. రాధా మదన్ మోహన్ టెంపుల్, సనాతన గోస్వామి, రాధా దామోదర టెంపుల్, జీవ గోస్వామి, రైట్. దెన్ రాధా వల్లభ్ జీ ఉన్నాడు. ఇలాగా ఈ గోస్వామిస్ అందరూ వాళ్ళ వాళ్ళ అంటే ఎవరైతే ఇష్ట దేవతలు ఉంటారో వాళ్ళ టెంపుల్స్ వాళ్ళు ఆ టైంలోనే కట్టారు. దాంతో వాళ్ళ దానికన్నా ముందు ఈ టెంపుల్స్ అనేది చాలా తక్కువ, రైట్. సో ఎప్పుడైతే మహాప్రభు ఈ లీలాస్థలి రాధాకుండు, శ్యామ్కుండు ఇవన్నీ మహాప్రభు కనుక్కున్నాడో, దాని తర్వాత చూడండి, మీరు యాక్చువల్గా చూస్తే నాతో ఎవరో అంటున్నారండి మొన్న మా కాన్వర్జేషన్ లో, అఫ్ కోర్స్ మహాప్రభు రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇవన్నీ లీలాస్థలిలన్నీ తీశారు. దాని తర్వాత మీరు బృందావనంలో చూస్తే శిల్ల ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఈ ప్రచారం స్టార్ట్ చేశారో 1960, అప్పటి నుండి చూడండి బృందావనంలో ఇప్పటికీ చూడండి, అప్పుడు ఎంత తక్కువ మంది జనాలు వచ్చేవారు బృందావన్. కార్తీకంలో కూడా ఎక్కువ తెలీదు. కానీ ఈ రోజు చూడండి ప్రభుపాద్ వారి కృప వల్ల, ప్రభుపాద్ వారి విజన్ వల్ల బృందావనంలో వెళ్తే అసలు అడుగు పెట్టడానికి స్థలం ఉండదు, స్పెషల్లీ కార్తీక్ లో. ఎలాగంటే ఎంతమంది డివోటీస్ అంటే అసలు ఇది దానికి చెప్పలేమన్నమాట. రీసెంట్ గా లాస్ట్ వీక్ శ్రీ రాజనాథ్ స్వామి యాత్ర కూడా జరిగింది మాయపూర్ లో. ఎంత అద్భుతంగా ఆ డివోటీస్ ని 10,000 ఎక్స్ట్రా డివోటీస్, కార్తిక్ ఉన్న రష్ లో 10,000 మంది డివోటీస్ అందరూ ధోతీలు కుర్తాలు వేసుకొని తిలకాలు పెట్టుకొని జపమాల, అసలు మాయాపూర్ అంతా, మాయాపూరి కాకుండా వాళ్ళు పరిక్రమాస్ వెళ్ళారు, రైట్. ఎన్నో ప్లేసెస్ కి పరిక్రమాస్. అక్కడ వాళ్ళు కూడా అందరూ స్టన్ అయిపోయారు ఈ డివోటీస్ ని చూసి. ఆహా, ఏంటి ఇంత వైభవంగా ఇంత మంది జనాలని, ఇంతమంది డివోటీస్ ని ఒక్క ప్లేస్ లో చూడాలంటే అసలు ఎంతో అదృష్టం అండి. మనకు వేరే చోట మనం వెళ్తాము, ఓకే, మనకు టెంపుల్ ఉన్నదంటే టెంపుల్ దగ్గర మనకు డివోటీస్ ఉంటారు. అదే ఇప్పుడు మనము సపోజ్ మన సిటీలో తీసుకోండి, న్యూయార్క్ సిటీ తీసుకోండి, ఏ సిటీలో తీసుకోండి, టెంపుల్ వదిలేసి బయటికి వెళ్తే ఎంతమంది డివోటీస్ మనకు కనబడతారు సిటీలో? చాలా తక్కువ. మేబీ అప్పుడప్పుడు ఎవరైనా కనబడవచ్చు, లేకపోతే డివోటీస్ సంఖ్య చాలా కష్టము. కానీ మనం ఈ ధామాలు వస్తే ధామంలో ఉండేదంతా డివోటీసే అండి. ఎక్కడ చూసినా మనకు ఆ డివోటీసే మనకు కనబడుతుంటారు. సో ఆ ఫిలాసఫీలో కూడా మనకు తేడా లేదన్నమాట. సో ఇంత బాగా వాళ్ళు స్థాపించారు. సో దెన్ టెంపుల్స్ స్థాపించేసి దాని తర్వాత ప్రచారం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విషయం అనమాట. ప్రచారం, ఇవన్నీ కార్యాలు చైతన్య మహాప్రభు ఈ గోస్వామిస్కి ఇచ్చారనమాట. సో వాళ్ళ ద్వారానే మనకు ఈరోజు ఇవన్నీ దర్శించుకోగలుగుతున్నాము. అండ్ ఇవన్నీ మనము చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నామండి. లేకపోతే ఎలా ఉంటుంది? గోవర్ధన్ పరిక్రమ తీసుకోండి, రాధాకుండ పరిక్రమ తీసుకోండి, బృందావన్ పరిక్రమ తీసుకోండి, నవదీప్ మండల పరిక్రమ తీసుకోండి, శ్రీక్షేత్ర పరిక్రమ, ఇవన్నీ ఎంత అద్భుతము అంటే ఎంతో అదృష్టం కావాలి ఇవన్నీ మనం చేయాలంటే. సో వీళ్ళ కృప వల్ల ఇస్కాన్ ఈ సంస్థ మనకు ఫెసిలిటేట్ చేయవల్ల మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో సనాతన గోస్వామి ఏంటంటే లేటర్ ఇయర్స్ లో చాలా ఉన్నది. సనాతన గోస్వామి లేటర్ ఇయర్స్ లో అతను ప్రతిరోజు గోవర్ధన పర్వతం, బృందావనంలో ఉన్న గోవర్ధన పర్వతంలో అతను ప్రతిరోజు పరిక్రమ చేసేవాడు. అప్పుడు 40 కిలోమీటర్లు ఉండే, ఇప్పుడు 22 కిలోమీటర్లు అయింది. అంటే 550 సంవత్సరాల ముందు చెప్తున్నాను. అప్పుడు ఆ పరిక్రమ ఇంకా పెద్ద రూట్ ఉండేది. మేబీ ఇప్పుడు జర కొద్దిగా రూట్ కొద్దిగా షార్ట్ చేసేసి అది చేశారు. ప్రతిరోజు అతను తిరిగేవాడు పరిక్రమ. ఎప్పుడైతే బృందావనం వచ్చాడో సనాతన గోస్వామి, అతను 30 ఏళ్ళకి తక్కువ ఉండే అతనికి, 30 కూడా అతనికి దాటలేదు. సో ఆ వయసులోనే వచ్చేసి ఇంకా 40 ఏళ్ళు బృందావనంలో ఉన్నాడు సనాతన గోస్వామి. సో అతను ప్రతిరోజు ఆ గోవర్ధన పరిక్రమ చేసేసి, ఎప్పుడైతే అతను చాలా వృద్ధ వయసులో వచ్చాడు, ఓల్డ్ వయసులో వచ్చాడు, అయినా కానీ ప్రతిరోజు వెళ్ళేవాడు. మహాప్రభు ఎప్పుడైతే ఆ చూసి, యాక్చువల్లీ కృష్ణుడే చూసి సనాతన గోస్వామికి శిల ఇచ్చాడు, గోవర్ధన శిల. ఆ కృష్ణుడు ఏం చెప్పాడంటే, సనాతన, నువ్వు ప్రతిరోజు ఈ పరిక్రమ చేసి అక్కర్లేదు, నీ వయసు కూడా చాలా అయిపోయింది, కేవలం ఈ గోవర్ధన శిలని నువ్వు ఒక్కసారి పరిక్రమ చేస్తే నీకు మొత్తము పరిక్రమ చేసిన ఫలము ప్రాప్తిస్తుందని. సో అప్పటి నుంచి గోవర్ధన శిల
అది సనాతన గోస్వామి తర్వాత జీవ గోస్వామి ఆ శిలాని రాధా దామోదర్ టెంపుల్లో స్థాపించాడు. ఇప్పటికీ మనము బృందావనంలో ఉన్న రాధా దామోదర్ టెంపుల్ వెళ్తే ఆ గోవర్ధన శిల మనం చూడొచ్చు అన్నమాట. సో దాన్ని మనం పరిక్రమ కూడా చేయొచ్చు. ఎందుకంటే దామోదర్ టెంపుల్ ఆ టెంపుల్ మధ్యలో ఉన్నది మొత్తము అక్కడ గోస్వామిస్ సమాధిస్ ఉన్నది, రూప గోస్వామి సమాధి ఉన్నది, సనాతనది ఉన్నది, ప్లస్ ఆ ఇంకా ఇంకా వేరే కొంతమంది గురూస్ అక్కడ సమాధిస్ ఉన్నది. దెన్ మన నరోత్తమ్ దాస్ ఠాకూర్, దెన్ లోక్నాథ్ గోస్వామి, ఇది వేరే టెంపుల్ ఉన్నది అక్కడ. ఆ టెంపుల్లో కాదు, రాధా గోకులానంద టెంపుల్. గోకులానంద టెంపుల్ వెళ్తే మనము ఈ సమాధి వెళ్ళొచ్చు. లోక్నాథ్ గోస్వామి, నరోత్తమ్ దాస్ ఠాకూర్ అండ్ ఐ థింక్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద థర్డ్, బట్ ఈ 3 సమాధిస్ అక్కడ ఉన్నది. అక్కడ పరిక్రమ చేయొచ్చు, రైట్. సో ఇలాగా ఆ గోవర్ధన్ శిల ఇప్పటికీ అక్కడ స్థాపించున్నది. రాధా దామోదర్ టెంపుల్లో వర్షిప్ అవుతుంది. సో దాని తర్వాత రూప గోస్వామి వచ్చేసి రాధా గోవిందజీ ఇప్పుడు జైపూర్లో ఉన్నది. అప్పుడు ఆ ముస్లిం పాలన వల్ల అది జైపూర్ షిఫ్ట్ చేశారు. ఇప్పటికీ ఎంత వైభవము రాధా గోవిందజీ జైపూర్లో వెళ్తే. సో చాలా బాగున్నది. సో ఇలాగా సనాతన గోస్వామి మానసి గంగాలో అతను ఈ ఆధ్యాత్మిక జగన్ నుంచి భౌతిక జగతానికి అతను ప్రవేశించాడనమాట. ఎప్పుడైతే సనాతన గోస్వామి శరీరం వదిలాడో ఆ ఊరోళ్ళందరూ, బిలీవ్ చేయండి, ఊరోళ్ళందరూ వాళ్ళు ఎంట్రుకలు తీశారు. అంటే ఒక తండ్రి చనిపోతే పుత్రులు ఎలాగైతే వాళ్ళు గుండు చేసుకుంటారో అలాగా ఆ ఊర్లో ఉన్న అందరూ అతన్ని మూరి బాబా అంటుండే సనాతన గోస్వామి. ఎందుకంటే మూరి తీసుకుండే అతను. సో మూరి అడుగుతుండే తినడానికి. వాళ్ళు భిక్ష తీసుకుంటారుగా, అలాగా మూరి బాబా అని కూడా అంటుండే. సో అందరూ శోకం వ్యక్తం చేయడానికి ప్రతి ఒక్కరు అక్కడ తల వాళ్ళు షేవ్ చేసుకున్నారనమాట. సో అలాంటి సనాతన గోస్వామి మనకు ఈ శ్రీ బృహద్ భాగవతామృత అతను హృదయంలో ప్రకటించిన వర్సెస్ అతను రాసేసి మనకు ఈ బుక్ ద్వారా మనకు తెలిసారు. సో ఈ రోజుకి నేను సనాతన గోస్వామిది ఈ ఫస్ట్ ప్రిఫేస్ ఇది ఫినిష్ అండి. నెక్స్ట్ వీక్ నుండి శ్రీ భగవత్ కృపా సారనిధి, అంటే ఫైండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ద సుప్రీం లార్డ్స్ మర్సీ. భగవంతుని కృప ఎవరిపైన ఉన్నదో అది కనుక్కోవడానికి నారదుడు వెళ్తాడు. దాని గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్ నుండి. ప్రతి ఒక్కొక్కరు రైట్. అండ్ నెక్స్ట్ క్లాస్ యాక్చువల్లీ చాప్టర్ మొదలు పెట్టే ముందు ఈ బృహద్ భాగవతామృత ఎక్కడి నుండి మొదలైంది, పరీక్షిత్ మహారాజు, దాని తర్వాత ఉత్తరమాతకు చెప్పిన ఇది కన్సైజ్ గా చెప్పిందే బృహద్ భాగవతం. దాని గురించి కూడా మనము తెలుసుకొని దెన్ వి విల్ గో టు ద చాప్టర్. సో థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి నేను ఇక్కడ ఆపుతాను. ఏమైనా కమెంట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ స్పీక్ నౌ. మీరు చెప్పొచ్చండి, లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉన్నా చెప్పొచ్చు. దెన్ ఆఫ్టర్ దాట్ మనం దామోదరాష్టకము మిగతా కార్యక్రమం చేద్దాం.